ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ప్రతిరోజు 7:15కు కిసాన్ వాణి లేదా ఇల్లు యోసం ఈ కార్యక్రమాలలో రైతన్నలకు కాలానికి అనుగుణంగా వేసే పంటకు సంబంధించి ఎన్నో తీర్లైన సందేహాలని అనుభవజ్ఞులైన ఆయా రంగాలలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో ఎన్నో రకాల అంశాలు వేసే పంట ఎటువంటి విత్తనాన్ని ఎంచుకోవాలా, ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలా, ఇలాంటి అంశాలన్నీ ముచ్చట్ల రూపంలో అందిస్తుంది ప్రతిరోజు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇయాల్టి కిసాన్ వాణిలో కూడా 2 ముచ్చట్లున్నాయి. అందులో వర్షాధార మొక్కజొన్న సాగులో మెలకువలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో కె లెనిన్ పెట్టిన ముచ్చట, ఇంకా రైతు అంతరంగంలో వ్యవసాయంలో ట్రాక్టర్ వాడకం గురించి సొనాల మండలం వజ్జర్ మహదూగూడ గ్రామానికి చెందిన మెస్రం షేక్రావుతో యు దినేష్ పెట్టిన ముచ్చట. ముందుగల్లా వాతావరణం. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇలా వాతావరణం పొడిగా ఉండే, పగటిపూట ఎండ తీవ్రత కాస్త ఎక్కువగా ఉండే, గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇక రాగల 2 రోజుల్లో కూడా ఆకాశం అక్కడక్కడ పాక్షికంగా మేఘావృతమై ఉండి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, हाँ, माटी भी तंदुरुस्त और लोग भी। अरे अब पहली वाली बात कहाँ, पर अब तो सब यही डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। हाँ। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है, परंपरागत खेती. ఇది మన యాస, మన బస్సులో ప్రసారమవుతున్న మన FM ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. పత్తి, వరి, గోధుమ తర్వాత మన ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కువ మంది రైతన్నలు సాగు చేసే పంట మొక్కజొన్న అని కూడా చెప్పవచ్చు. నీటి వసతి అందుబాటులో ఉంటేనైతే రైతన్నలు ఈ పంటను ఏడాది పొడవునా కూడా సాగు చేయవచ్చు. మరి ఈ వర్షాకాలం ఆధారంగా మొక్కజొన్న సాగు చేయాలంటే ఎలాంటి విత్తనాలను ఎంపిక చేయాలా, ఏ యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు పాటిస్తే మొక్కజొన్న పంటలో అధిక దిగుబడులు సాధించవచ్చో, ఇటువంటి అంశాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాధార మొక్కజొన్న సాగులో మెలకువలు. ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో కె లెనిన్ పెట్టిన ముచ్చటలో. నమస్కారం మంజులత గారు. నమస్తే. ముందుగా ఈ వర్షాధార మొక్కజొన్న ప్రాముఖ్యత గురించి చెప్పండి. మన భారతదేశంలో ముఖ్యంగా పండించే పంటలలో వరి తర్వాత గోధుమ, అటు తర్వాత మొక్కజొన్నదే 3వ స్థానం. మొక్కజొన్న సాగులో మన దేశంలో చూస్తున్నట్టయితే అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉండడం వల్ల సంవత్సరం పొడుగునా పండించబడుతుంది. ఇక ఖరీఫ్ కాలంలో చూసినట్టయితే మొక్కజొన్నను 83% వరకు, యాసంగిలో 17% వరకు సాగులో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే వానాకాలంలో సాగు చేసే మొక్కజొన్న 70% కన్నా ఎక్కువ కూడా వర్షాధారంగానే రైతులు సాగు చేస్తా ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా పత్తి తర్వాత మొక్కజొన్నదే ముఖ్యమైన స్థానం. అయితే ఇప్పుడు ఈ వర్షాధార మొక్కజొన్నలో దిగుబడులు తక్కువ అవుతాయని అంటున్నారు కదా, మరి ఈ తక్కువ కావడానికి కారణాలు ఏముంటాయి? ఈ వర్షాధారంగా సాగు చేసే మొక్కజొన్నలో ముఖ్యంగా రైతుల వద్ద మేము గమనించింది ఏంటంటే, వర్షాభావ పరిస్థితులు ఉండడం వల్ల లేటుగా విత్తుకోవడం వల్ల దిగుబడులు తక్కువగా వస్తున్నాయి. అలాగే పంట కాలంలో బెట్ట లేదా నీటి ముప్పు పరిస్థితులు ఏర్పడినప్పుడు, మొలక దశలో నీటి ముప్పుకు గురవడం, అలాగే పుష్పించిన తర్వాత జల్లు వేసిన తర్వాత
బెట్ట పరిస్థితులు ఉండడం వల్ల తక్కువ దిగుబడులకి కారణం. అలాగే వర్షాభావ పరిస్థితులు ఉండడం వల్ల ఎరువులు కూడా సరైన సమయంలో వేయలేకపోవడం, తర్వాత కలుపు కూడా సరైన సమయంలో తీయలేకపోవడం, పంట కీలక దశల్లో నీరు పెట్టలేకపోవడం, పురుగుల విషయానికి వస్తే కత్తెర పురుగు గాని, మొగి పురుగు, ఆకుమాడు తెగులు, ఎండు తెగులు వంటివి ఆశించి నష్టపరుస్తూ మన దిగుబడులు తక్కువ రావడానికి ఇవి ముఖ్యమైన కారణాలు. అయితే ఇప్పుడు ఈ వానాకాలం సాగు చేసే మొక్కజొన్నలు ఎసుంటి మెలకువలు పాటిస్తే మంచిగా ఉంటుందో చెప్తారు? ముఖ్యంగా మొక్కజొన్నను ఎక్కడైతే వర్షాధారంగా కేవలం వర్షం మీద ఆధారపడి సాగు చేస్తున్నారో ఆ రైతులు తప్పకుండా వేసవిలో లోతు దుక్కులు చేసుకున్నట్టయితే ఆ తర్వాత వేసే మొక్కజొన్న పంట వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది బెట్ట పరిస్థితులను తట్టుకునే శక్తి ఉంటుంది. అలాగే అంటే లోతు దుక్కుల వలన నేలలో ఉండే కత్తెర పురుగు కోశస్థ దశలు కూడా, అలాగే కలుపు మొక్కలు, విత్తనాలు బయట సూర్యరశ్మికి చనిపోయి తక్కువ పురుగు కానీ తక్కువ కలుపు ఉండి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అలాగే చివరిగా మనం దుక్కి తయారు చేసుకున్న తర్వాత చివరి దుక్కులో మనం తప్పకుండా కూడా 4 టన్నుల వరకు పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ ఎరువు గాని, కోళ్ళ ఎరువు గాని ఏదో ఒకటి సేంద్రియ ఎరువు రూపంలో అందించుకున్నట్టయితే అది తేమని బాగా నిలుపుకునే శక్తి పెరిగి తర్వాత సేంద్రియ పోషకాలను కూడా అందించే విధంగా ఏర్పడుతుంది. కాబట్టి తర్వాత దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత విత్తుకునే ముందు మనం మొక్కజొన్న సాగులో ముఖ్యంగా కత్తెర పురుగుని ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి తప్పకుండా విత్తన శుద్ధి అంటే విత్తుకునే 24 గంటల ముందు సయాంట్రానిమిలిప్రోల్ ప్లస్ థయామిథాక్సమ్ అనే కలిపి ఉన్న మందును 6 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి ఒక 150 మిల్లీలీటర్ల నీటిలో ద్రావణం తయారు చేసుకుని అది విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టుకొని అది విత్తుకున్నట్టయితే కత్తెర పురుగు బారి నుండి మొదటి తొలి దశలో ఒక 20-25 రోజుల వరకు తట్టుకునే శక్తినిస్తుంది. అలాగే వర్షాధార మొక్కజొన్నను కనీసం 60 మిల్లీమీటర్లు వర్షపాతం పడిన తర్వాతే మనం విత్తుకోవడం చేయాలి. ఇక వర్షాధారంగా సాగు చేసే మొక్కజొన్నలో కూడా కేవలం ఉట్టి మొక్కజొన్న కాకుండా మొక్కజొన్నతో పాటుగా అంతర పంటగా కంది గాని, సోయా చిక్కుడు, పెసర, మినుము, బెబ్బెర్లు వంటివి వేసుకున్నట్టయితే వాతావరణ ప్రతికూలత లేదా కత్తెర పురుగు బారి నుండి మొక్కజొన్నను కూడా రక్షించుకున్నట్టు అవుతుంది. తర్వాత తప్పకుండా కూడా ఇంకొక గమనించాల్సింది ఏంటంటే వర్షాధారంగా సాగు చేసే మొక్కజొన్న లేదా వానాకాలంలో సాగు చేసే మొక్కజొన్నను తప్పకుండా బోధె కాలువల పద్ధతిలో నాటుకోవడం చేసుకోవాలి. బోధెకి ఒక వైపున పైనుండి 3వ వంతు భాగంలో విత్తుకున్నప్పుడు అవసరమైన నీటి పారుదల సులభంగా ఉండడమే కాకుండా వర్షపాతం ఎక్కువైనప్పుడు నీటిని బయటకు పంపించడానికి వీలవుతుంది. అలాగే వర్షాభావ పరిస్థితిలో కూడా బోధె కాలువలో నీటి సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు విత్తుకోవడం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించింది ఇంకొక ప్రశ్న. ఈ మొక్కజొన్న విత్తుకోవడానికి అనువైన లేదా ఉపయోగకరంగా ఉండే యంత్రాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి గురించి చెప్తారా? మొక్కజొన్న విత్తడానికి తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణం వేయాలనుకున్నప్పుడు మంచి యాంత్రీకరణ కూడా ఉంది. ఒకటి విత్తనం మరియు ఎరువు వేసే యంత్రం, దాన్నే సీడ్ కమ్ ఫర్టి డ్రిల్ అంటారు. ఇది ట్రాక్టర్ తో నడిచే యంత్రం. విత్తనం మరియు ఎరువు ఒకేసారి సరైన లోతులో పడే విధంగా వేసుకోవచ్చు. దీని ద్వారా మేము గమనించింది ఏంటంటే ఒక 20% విత్తనం కూడా ఆదా అవుతున్నట్టుగా గమనించాము. ఈ యంత్రంతో ఒక రోజులో 5 నుంచి 6 ఎకరాల వరకు విత్తుకోవచ్చు. ఇందుకు గాను ట్రాక్టర్ కు గంటకు ఒక 3 లీటర్ల డీజిల్ అవసరం ఉంటుంది. అలాగే ఒక ఎకరం విత్తడానికి 1.5 నుండి 2 గంటల సమయం పడుతుంది. ఈ పరికరంతో విత్తడానికి వరుసల మధ్యన 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్యన 20 సెంటీమీటర్లు ఉండేటట్టుగా మనం కప్పుల అమరికను సరి చూసుకొని చేసుకోవాలి. ఈ పరికరం ఒక ధర చూసినట్టయితే కంపెనీని బట్టి 40,000 నుండి 80,000 వరకు బయట కంపెనీలో కూడా అందిస్తున్నాయి. ఇంకొక విత్తనం వేసే యంత్రం ఉంది, అదేంటంటే సీడ్ వాక్యూమ్ ప్లాంటర్ అంటాము. ఈ పరికరం 50 HP ఉన్న ట్రాక్టర్ తో విత్తనం విత్తే పరికరం. ఈ పరికరంతో విత్తనం వాక్యూమ్ ద్వారా నడిచే కొలతలతో పడుతుంది. కాబట్టి వరుసల్లో విత్తన దూరం సమాంతరంగా 20 సెంటీమీటర్లు మరియు 50-55 సెంటీమీటర్ల వరుసల మధ్యన విత్తనం పడటం జరుగుతుంది.
తర్వాత ఒకేసారి ఆ 4 వరుసల వరకు విత్తడం జరుగుతుంది. ఇది 1 ఎకరం విత్తడానికి 1 గంట సమయం తీసుకుంటుంది. తర్వాత విత్తన మోతాదులో కూడా మనము 35% వరకు ఆదా అవుతున్నట్టుగా గమనించాము. ఎకరానికి 8 కిలోలు పడే విత్తనం 5 కిలోల వరకు దీని ద్వారా విత్తడం జరిగింది. తర్వాత కుదురుకి ఒకే విత్తనం పడడం చేత మొలక సమానంగా పెరగడం అనేది గమనించడం జరిగింది. ఈ పరికరానికి గంటకి 3 నుండి 4 లీటర్ల డీజిల్ అవసరం అవుతుంది. ఇక ఈ పరికరం ఒక ఖరీదు కూడా సుమారుగా 6 లక్షల వరకు ఉంది. ఈ పరికరం ద్వారా మనం రోజుకి 8 నుంచి 9 ఎకరాల వరకు విత్తుకునే సదుపాయం ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు ఈ మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం గురించి చెప్పండి. ఈ వర్షాధార మొక్కజొన్న సాగులో వర్షాధారంగా విత్తే మొక్కజొన్నను ఎకరానికి నత్రజని 72 నుంచి 80 కిలోలు, భాస్వరం 24 కిలోలు, పొటాష్ 20 కిలోలు వేసుకోవాలి. నత్రజనిని ఈ వర్షాధారంగా వేసుకున్నప్పుడు 3 దఫాలుగా వేసుకోవాలి. అంటే 3 భాగాలుగా, ఒకటి చివరి భాగంలో చివరి దుక్కులో వేసుకోవాలి, ఒక భాగం మోకాలు ఎత్తు దశలో, ఒక భాగం తర్వాత పీచు వేసే సమయంలో లేదా జల్లు వేసే సమయంలో వేసుకోవాలి. మొత్తం భాస్వరం చివరి దుక్కులో వేసుకోవాలి. అలాగే పొటాష్ ని కూడా 2 దఫాలుగా, ఒకటి చివరి దుక్కులో వేసుకోవాలి, మరొకటి జల్లు వేసే సమయంలో నత్రజనితో పాటుగా వేసుకోవాలి. దీనినే మనము సూటి ఎరువుల రూపంలో చూసుకున్నట్టయితే చివరి దిక్కులో 58 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 17 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను ఎకరానికి వేసుకోవాలి. లేదా డిఏపి రూపంలో చూసుకున్నట్టయితే దుక్కిలో 50 కిలోల డిఏపి, 38 కిలోల యూరియా, 17 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని వేసుకోవాలి. ఇక పైపాటిగా మోకాలెత్తి దశలో మరొక 58 కిలోల యూరియాను, పూత సమయంలో 58 కిలోల యూరియాతో పాటు 17 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువును మొదళ్ల దగ్గర తేమలో వేసుకున్నట్టయితే మంచి ఎరువుల యాజమాన్యంతో మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు కలుపు గురించి చెప్పండి. కలుపు యాజమాన్యం ఏ రకంగా పాటించాలి? యాజమాన్య పద్ధతులు ఎట్లాంటివి ఉన్నాయి? మొక్కజొన్నలో మొదటి 45 రోజుల వరకు కూడా కలుపు లేకుండా చూసుకోవాలి. ఇక అధిక వర్షాలు ఉండడం వలన కూడా కలుపు నివారించడానికి మంచి మందులు కూడా ఉన్నాయి, కలుపు మందులు. వీటి గురించి చూసినట్టయితే పంట విత్తిన తర్వాత అంతకృషి చేయలేని పక్షంలో వర్షం పడడం వలన అట్రిజిన్ అనే 50% పొడి మందును ఎకరానికి 1 కిలో చొప్పున, లేదా డయూరాన్ అనే కలుపు మందు 80% పొడి మందు ఎకరాకు 400 గ్రాముల చొప్పున, ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిన పైరాక్సో సల్ఫాన్ 85% గుళికలు 60 గ్రాముల చొప్పున వీటిని 200 లీటర్ల నీటిలో కలిపి నేలలో తేమ ఉండేటట్లు చూసుకొని ప్రీ ఎమర్జెన్సీగా మనము విత్తిన 24 నుంచి 48 గంటల లోపు కూలీల ద్వారా గాని లేదా ట్రాక్టర్ ద్వారా గాని భూమి అంతా తడిచేటట్టుగా పిచికారీ చేసుకోవాలి. దీనితో వెడల్పాకు కలుపు మొక్కలు అలాగే గడ్డి జాతి కలుపు మొక్కలు నివారించుకోవచ్చు. ఇక అంతర పంటలుగా అపరాలు వేసినప్పుడు ఈ మందులు మాత్రం ఉపయోగించకూడదు. అట్రజిన్ కలుపు మందు అవశేషాలు నేలలో ఎక్కువ కాలం ఉండటం వలన ఆ తర్వాత వేసే పంటల్లో కూడా ప్రభావం చూపిస్తాయి. అలాగే మనం వేసే అంతర పంటల మీద కూడా ప్రభావం చూపిస్తాయి. తర్వాత ఇలా విత్తిన తర్వాతే కాకుండా పైపాటుగా అంటే కలుపు మందులు కూడా ఉపయోగించుకొని తర్వాత వచ్చే కలుపును కూడా నివారించుకోవచ్చు. దాంట్లో చూసుకున్నట్టయితే కలుపు మందులు 18 నుంచి 25 రోజుల మధ్యన లేదా కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో మనం పిచికారీ చేసుకోవాలి. ఒకటి టెంబుట్రియాన్, దాన్నే లాడిస్ అనే వ్యాపార నామంతో దొరుకుతుంది. ఇది 115 మిల్లీలీటర్లు, లేదా టోప్రిమిజోన్ అనే కలుపు మందు ఇది 30 మిల్లీలీటర్లు. అట్రజిన్ తో పాటుగా కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే గడ్డి జాతి అలాగే వెడల్పాకు కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. ఒకవేళ పొలంలో గానీ తుంగ బాగా అధికంగా ఉన్నట్టయితే హాలోసల్ఫ్యూరాన్ సెంప్రా అని అంటారు, దీన్ని పిచికారీ చేసుకుని అంటే 36 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకున్నట్టయితే తుంగ అలాగే ఎడల్పాకు కలుపు మొక్కలను కూడా నివారించుకోవచ్చు. ఎక్కడైతే అంతర పంటలుగా మనం పెసర గాని మినుము గాని సోయా చిక్కుడు గాని వేసినప్పుడు అట్రజిన్ కి బదులుగా పెండిమిథాలిన్ అనే కలుపు మందును పిచికారీ చేసుకున్నట్టయితే అంతర పంటలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. చాలా సంతోషం మంజులత గారు. ముఖ్యంగా వర్షాధార మొక్కజొన్న ప్రాముఖ్యతను చెబుతూనే
ఈ వర్షాధార మొక్కజొన్న సాగులో రైతులు పాటించాల్సిన మెళకువలను గురించి, వివిధ యాజమాన్య పద్ధతులను గురించి సవివరంగా తెలియజేసిండ్రు. మరి ఎవరైతే రైతులు ఈ వానాకాలం మొక్కజొన్న పంటను సాగు చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ యాజమాన్య పద్ధతులు, మెళకువలు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. వర్షాధార మొక్కజొన్న సాగులో మెలకువలు. ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి మంజులతతో కె లెనిన్ పెట్టిన ముచ్చట విన్నరు. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए। फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। ఇది 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇప్పుడు విందాం రైతు అంతరంగం. ప్రతి సోమ, గురు, శనివారాల్లో ఈ రైతు అంతరంగం శీర్షికన ఎందరో రైతన్నలు తాము సాగు చేసే వ్యవసాయ పద్ధతులు కానీ, పాడి పరిశ్రమ గురించి కానీ, మేకలు, గొర్రెల పెంపకం లేదా కూరగాయల సాగు, ఇట్లా అన్ని అంశాల గురించి ఏడాది పొడవునా వాళ్ళు సాగు చేస్తున్న పద్ధతులు, అందులో పాటించిన మెలకువలు, యాజమాన్య పద్ధతులు, అట్లనే పొందిన లాభ నష్టాలని వివరిస్తున్నారు ఈ రైతు అంతరంగం శీర్షికన. అట్లనే శ్రోతలు, ఒకప్పుడు వ్యవసాయం అంటే అన్ని పనులకు కూలీలని చూసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడైతే ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా ట్రాక్టర్లను కూడా వాడుతున్నారు రైతన్నలు. మరి వ్యవసాయంలో ట్రాక్టర్ వాడకం గురించి సోనాల మండలం వజ్జర్ మహదూగూడ గ్రామానికి చెందిన మెస్రం షేక్ రావుతో యు దినేష్ పెట్టిన ముచ్చటలో ఇప్పుడు విందాం. షేక్ రావు దాదా, నీకు రామ్ రామ్ దాదా. రామ్ రామ్. నీకు ట్రాక్టర్లు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉన్నది. ఒకటే ఉంది. ఎప్పుడు కొనుక్కున్నావా ట్రాక్టర్? 21లో. 2021. 4 ఏళ్ళు అవుతుంది. అప్పుడు ఎంతకు తీసుకున్నావు ట్రాక్టర్? అది అంటే అప్పుడు 9,50,000 తీసుకున్నా. సబ్సిడీ ఉండేనా అప్పుడు? లేదు, సబ్సిడీ ఏం రాలే నీకు? రాలే. ఏం చదువుకున్నావు నువ్వు? ఇంటర్ చదువుకున్నా. మరి ట్రాక్టర్ తీసుకోవాలని ఆలోచన ఎట్లా ఎప్పుడు వచ్చింది? అప్పుడు ఇక తీసుకోవాలని అనుకున్నా. ఇక ట్రాక్టర్ ఎంత సొంత భూమి ఎంత ఉంటుంది? అంటే 10 ఎకరాల దాకా ఉంది. ముట్టిందా దాని ఈఎంఐలన్నీ ముట్టినాయా? ఇంకా ఏం లేదు, ఇంకా నడుస్తుందా? అవును. ఎంత కడతావు సంవత్సరానికి? అంటే సంవత్సరంకు 70,000 కట్టుకుంటా. అంటే 6 నెలలకు ఒకసారా? 6 నెలలకు ఒకసారి. 6 నెలలకు 70,000? అవును. అంటే సంవత్సరానికి 1,40,000 కట్టాలా? అవును. ఇట్లా ఎన్ని ఏళ్ళు కట్టాలి? అది 8 ఏళ్ళు కట్టాలి. అవును. ఇంకా 4 ఏళ్ళు ఉన్నది. అసలు ట్రాక్టర్తో ఏమేమి పనులు చేయొచ్చు? ఇక దున్నచ్చు, ఏమైనా ట్రాలీ వర్క్ చేయొచ్చు, దున్నచ్చు, పత్తి కట్ట తీయచ్చు, ఇంకా పత్తి తీసుకుపోవచ్చు, జీనింకాయ అన్ని చేసుకోవచ్చు. రొటావేటర్ కొట్టచ్చు. రూటర్ నడది, నడది మొత్తం బండనే ఉన్నది. నడదా? అవును. ఇప్పుడు పెద్ద నగాలు నడుస్తాయి? పెద్ద నగాలు నడుస్తాయి. 9-10 నగాలు నడయా? అది నడాయి. బండలు ఉన్నాయి కాబట్టి అంటే ఇరిగిపోతాయేమో. ఇరిగిపోతాయి. మళ్ళీ ఇది మొత్తం వెల్డింగ్ పోతాయి. మొత్తం దాన్ని వెల్డింగ్ వాళ్ళని మన సొనాల పోబడుతుంది మొత్తం. మరి టైర్ పంక్చర్ అయితే? టైర్ పంచర్ సొనాలనే. ఇక ఎట్లా తీసుకుపోతావు ఈ నుంచి ఆడదాకా? గిడదా ఏమైనా బుల్లరో ఉన్నది, బుల్లరోకి మాట్లాడి కిరాయికి పెట్టి తీసుకుపోబడుతుంది. ఒక వీల్ లేపి తీసుకుపోరాదు? అట్లా తీసుకుపోరాదు. ఒక సైడ్ తీసి తీసుకుపోరాదు. చిన్న టైర్ అంటే తీసుకుపోవచ్చు. పెద్ద టైర్ పంచర్ అయితే ఏదైనా ఆటో ఏమైనా తీసుకొని పోబడుతుంది. ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి ఈ ఊర్లో? ఈ ఊర్లో 3 ఉన్నాయి. ఫుల్ కాంపిటీషన్ ఉన్నది. మరి అంటే ఈ చుట్టుపక్కల మొత్తం మీ 3 ట్రాక్టర్లు తిరుగుతాయా? సొనాలు కూడా పోతారా? గూడలు ఉన్నాయి, ఇంకా 2 ట్రాక్టర్లు ఉన్నాయి. ఆ కూడా 2 ట్రాక్టర్లు. అవును. మరి మీ గిరాక్ ఫుల్ ఉంటుంది అయితే? మరి వేరే ఊర్లో కూడా వెళ్తారా? వేరే ఊళ్ళకి వెళ్తున్నాం. ఇక నేను పిలిస్తే పోతాం, లేకుంటే లేదంటే. సొనాల సైడ్ కూడా అక్కడ ట్రాక్టర్లు ఇటు వస్తాయా? అటు సొంత రావు. అది ఇక్కడ రానియరా మీరు? వస్తాయి కానీ వాళ్ళు రారు. మొత్తం బండి ఉన్నది అని వాళ్ళు ఇటు రారు. భయపడతారు వాళ్ళు. బండలు ఉన్నాయి, మళ్ళీ డీజిల్ ఎక్కువ అవుతుంది, అందుకు భయపడతారు, రారు కాబట్టి.
ఏం తీసుకుంటారు దున్నాలకి ఎకరానికి మీరు? గంట హిసాబా ఎకరం హిసాబా? గంట సభ్యుని వస్తుంది. ఎకరం అంటే బగలేస్తా అవుతారు మళ్ళీ. ట్రాక్టర్లు ఉంటాయి, పని స్లో అవుతుంది కాబట్టి బండి జోలు అవుతుంది. గంట లెక్కనే. గంట లెక్కనే చాలు చేసి నుంచి టైం మొదలు. అవును. అంటే ఏ నాగలైనా అదే రేటా? అదే రేటు ఒకటే. చిన్న నాగలైనా పెద్ద నాగలైనా ఒకటే రేటు. ఏం రేట్ ఉన్నది? 800 ఉన్నది గంటకు. గంటల ఒక ఎకరం కొట్టచ్చా, 2 ఎకరాలు కొడతారా? ఎకరం కొట్టరాదు, 2 గంటలకు ఒక ఎకరం కొడతారు. 2 గంటలకు ఒక ఎకరం. తెల్లందా పొద్దుందా కొడతారా? కొట్టమే నిద్ర నిద్రపోవచ్చు. డ్రైవర్ ఓనర్ నడపరు అట్లా ఒకరి తర్వాత ఒకరు ట్రాక్టర్ నడుపుతారు కానీ అంత బండలు ఉన్నాయి కదా, ఇంకా అవి బండలు ఉంటే ఇక నడపం. ఇక నైట్కి నడుపుతాం. ఇక ఒకసారి చాలు చేస్తే ఆగకుండా ఎన్ని గంటలు నడుపుతారు మీరు ట్రాక్టర్లో? అంతే 8-9 గంటల వరకు నడుపుతాం. ఇక ఇప్పుడు మీరు గంట లెక్క అన్నారు, మధ్యలో తినంగా టైం తీసేస్తారా? తీసేస్తాం. అది ఇక ఆపినంతా ఆ టైం మళ్ళీ తీసుడు అన్నట్టుగా. ఇప్పుడు మీరు దున్నంగా ఒక కోనర భూమి మిగిలిపోయింది, 10-15 మినిట్లు అయిపోతుంది. దానికి వేరే పైసలు తీసుకుంటారా, ఇట్స్ పెట్టేస్తారా? ఇట్స్ పెడతాం. ఇక అది ఇక ఇట్స్ పెట్టి దున్నేసి ఇచ్చేస్తారు. అవును. ఇక ఇట్లా రైతులు పైసలు ఇస్తారా మరి? ఇస్తారు. ఇక వెనక ముందు ఇస్తారు పైసలు. మీరు పట్టుకున్నప్పుడు వెంటనే డీజిల్కి ఏమైనా పైసలు అడుగుతారా, లేకపోతే దున్నినాకనే తీసుకుంటారా? ముందు డీజిల్కి తీసుకుంటాం. ఇక 5-6 వేలు ఇమ్మంటాం. ఇక మళ్ళీ అది అయినాక మళ్ళీ ఇస్తారు. ఇక వాళ్ళు కొంతమంది రైతులు ఇయ్య అంటారు, పంట మీద ఇస్తా అంటారు, అట్లా అవుతారా? అసలు ఆగుతాం. ఇక ఇస్తారా? అట్లా ఇస్తారు. కొందరు ముంచేస్టోళ్ళు కూడా ఉంటారు. ఉంటారు. ఇక కొందరు ఉంటారు. ఇక ఒకరు అంత ముంచారు కానీ ఒక్కొక్కరు ఉంటారు. ఇక వాళ్ళు ఇట్లా ఎండ పూట కూడా నడిపిస్తావా, తెల్లం దాకా నడిపిస్తావా? ఎండ పూటనే. తెల్లం దాకా నడపవా? ఎందుకు తెల్లం దాకా? ఏమైనా కొడలు రాళ్ళు కాని రావా? వాళ్ళు ఇక ఉంటాయి కదా, అందుకే నడపమన్నట్టు. ట్రాక్టర్ అన్నప్పుడు దుబ్బ బాగా లేస్తుంది, మరి ఎట్లా జాగ్రత్తలు పాటిస్తారు? మాస్క్ ఏమైనా కట్టుకుంటారా? మాస్క్ ఇక వేసుకుంటాం, నడుపుతాం. మాస్క్ ఉంటుందా? ఉంటుంది. ఎన్ని 3 నాగన్లు వేస్తారా, పెద్ద 2 నాగన్లు వేస్తారా? 2-3 నడుపుతాయి. రైతు ఎట్లా అంటే అట్లనే అట్లనే చిన్న వాళ్ళు ఎట్లా అంటే చెప్తాడు అట్లనే. మళ్ళీ గుంటు కొట్టాలంటే రోటవేటర్ లేదు ఇక. ఇటు రోటవేటర్ లేదు. గుంటు కొట్టరా మళ్ళీ ఇది ఒక్కరు పెడతాం, పాస్ పెట్టి కొడతాం అన్నట్టు. ట్రాక్టర్ ఉందా అట్లా అవైలబుల్? ఉన్నాయి. దాన్ని ఏమంటారు? పాస్ అంటాం మన భాషలో అయితే అన్నట్టు. ఇప్పుడు పత్తి కట్టే కూడా తీస్తారా మీరు? పత్తి కట్ట మేము తీయమే. ఎందుకు? బయట తీస్తారు కదా. బయట తీస్తా కానీ మంచిగా లేవు, బండలు ఉన్నాయి కదా, ఈడ్చ పెడతాయని వాళ్ళకి చేత్తోనే తీస్తారు. చేత్తో తీస్తే రైతుకు తక్కువ పైసలలో అయిపోతుందా, పత్తి కట్ట తీసి ట్రాక్టర్తో తీస్తే తక్కువ అయిపోతుందా? ట్రాక్టర్తో తీస్తేనే తక్కువ పైసలు అవుతాయి కానీ వాళ్ళకు బండలు ఉంటాయి కదా, తీయరాదని మంచిగా వెళ్ళాయని వాళ్ళు అట్లా తీస్తారు. ఇప్పుడు మీ అజ్జరి ఏటారంలో దుక్కులన్నీ అయిపోయినాయా? దుక్కులు అయితే అయిపోయినాయి అన్నట్టే ఉంది. ఇంకున్నాయా? అయిపోయినట్టే, దాదాపు అయిపోయినాయి. మళ్ళీ ఉగాది దాకా దుక్కులు లేవు ఇక. మరి ఉగాది దాకా ఏం పని ఉంటాయి అప్పుడు మీకు ట్రాక్టర్కి? ఏముండే వట్టి ఉండే ఇక ఇసుక మోసుడు, మొరం మోసుడు అవి ఉంటే పోతాం సోన్లకి, లేకుంటే లేదన్నట్టు. పాయింట్ మీద పెడతారా సోనాలు? మళ్ళీ పత్తులు మోసుడు ఉంటుంది. మళ్ళీ పత్తులు ఇక దీపావళి అయినాక సంక్రాంతిలో అయినాక పత్తులు మోసుడు, ఇక అవి మొక్కలు ఉంటాయి కదా, మోసుడు ఉంటాం. ఇక ట్రాక్టర్ మీద తీసుకుపోతారా? అవును. ఎంత పడుతుంది ఒక ర్యాలీలో? పత్తి అంటే 25 దాకా తీసుకుపోతాం. ఇంకా ఏమేమి వస్తువులు ఉంటాయి ట్రాక్టర్కు? ఒకటి నాగన్లు ఉంటాయి, పెద్ద నాగన్లు ఉంటాయి, ఇంకా చిన్న నాగన్లు ఉంటాయి, ఇంకేమేమి ఉంటాయి? 3 పంజలది ఉంటాయి. అది ఒకటి 3 పంజలది ఉంటాయి. ఇంకా 3 ఉన్నాయి మా తాట అయితే. మీ తాట 3 ఉన్నాయి. అవును. ఈ ట్రాలీకి ఒక నంబర్, ఇంజన్కి ఒక నంబర్ ఉంటుందా? వేరే ఉంటాయి. ఒకటే ఉండదు అట్లా? ఉంటుంది. మీ ట్రాలీ పని చేస్తలేదు అనుకోండి, వేరే ట్రాలీ తీసుకొని నడిపియచ్చు అట్లా? ఇట్లా లోకల్లో నడుపు చేయ కానీ అట్లా బయట పోతే ఇట్లా అడ్డు వస్తే పడుకుంటాం. అడుగుతారా మీకు లైసెన్స్ అడుగుతారా దానికి? ట్రాక్టర్ అవన్నీ అడుగుతారు, లైసెన్స్ అన్నీ అడుగుతున్నాం. ఎప్పుడన్నా మీరు దున్నేటప్పుడు కానీ, అడవులకు కట్టెలకు పోయినప్పుడు కానీ, లేదా పత్తి తీసుకొని పోయేటప్పుడు కానీ ట్రాక్టర్ పల్టీ కొట్టినట్టు అట్లా అయిందా ఎప్పుడన్నా? ఇప్పుడు అది అక్కడ కాలే ఇంకా అది పల్టీ. ఇప్పుడు రోడ్ మంచిగా అయింది, అప్పుడైతే రోడ్ మంచిగా లేకుండే. అట్లా భయం అనిపిస్తే నడిపించేటప్పుడు బాగా ఎత్తు పత్తి నింపినప్పుడు జాగ్రత్త? భయం ఎత్తది ఇక బాగా నింపితే. ఎట్లా డ్రైవర్ మీరేనా, డ్రైవర్ని పెట్టుకుంటారా? నేనే ఉంటా. డ్రైవర్ని పెట్టుకోలే ఇక పెట్టుకుంటా కానీ ఆ టైం పాస్ వాళ్ళు ఉంటారు. ఇక బయటకు పోతే నేను ఉంటా. ఇక నీకు ఆరోగ్యం బాగా లేకపోతే మరి కైకిలు పెడతావా? కైకిలు పెట్టాయి, ఇంటికి ఉంచుతాను నేను, కానీ బయటకు పోతే పోనీ. ఇక ఎందుకు? డ్రైవర్ సరిగా నడపడా బండి? లైసెన్స్ ఉంటే తీసుకుపోతారు కానీ లైసెన్స్ లేదు కదా, మళ్ళీ ఏమైనా పట్టుకుంటే పరిచయం అవుతుందని.
మీరు మొదట్లో ట్రాక్టర్ నడుపుడు వేరే దగ్గర నేర్చుకున్నారా, మీరు కొన్నకనే నేర్చుకున్నారా? వేరే దగ్గర నడుపుతున్నా. మీరు అప్పుడు జీతం ఉన్నారేమో. అవును, జీతం ఉండి మళ్ళీ సొంత ట్రాక్టర్ కొనుక్కున్నారు. ఎన్నేళ్ళు ఉన్నారు అట్లా? అంటే ఒక 2 సంవత్సరాలు ఉండే. 2 ఏళ్ళు ఉన్న తర్వాత మళ్ళీ మీరు ట్రాక్టర్ కొనుక్కున్నారు. మరి కొంతమంది పైసలు బాగా సతాయిస్తారు, వాళ్ళని ఎట్లా వసూలు చేస్తారు? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి బయట బాకీలు మీకు ఇచ్చేటి జనాలు? వస్తున్నాయి సార్. ఎన్ని? 5-6 లక్షలు ఉన్నాయా? అంతగానో లేదు, ఒక 2 లక్షల దాకా ఉండవచ్చు. కానీ వాళ్ళు ఇస్తే తీసుకుంటాం, లేదంటే లేదనంటే ఇక మళ్ళీ ఆయన మనిషి రాడు కదా మళ్ళీ మీ దగ్గరికి. ఆయన రాకపోతే మళ్ళీ వాళ్ళ తాట ఓలిపోరు అన్నట్టు. ఇక వేరే రోజులు తున్నారు. మీ అట్లా యూనియన్ ఉన్నది మీ అట్లా? ఉన్నది. ఇక ఆడు నాకు పైసలు ముంచేసి ఆయన దగ్గరికి వెళ్ళకు. కానీ ఆయన అందరికి అప్పులు ఉంటాడు ఏమైనా? అప్పులు ఉంటే మళ్ళీ వాళ్ళు ఇంకా వేరే ట్రాక్టర్ పెడతారు, వాళ్ళు మళ్ళీ రాడు. ఇక ముందు పైసలు అడగారేమో ట్రాక్టర్? అడగం. డీజిల్ కి అడుగుతారు. ఓన్లీ అడుగుతున్నాం. డీజిల్ పూర్తి ఇస్తాడు, దున్నినాక మిగతా పైసలు ఇస్తా అంటాడు. మళ్ళా పంట వెళ్ళినాక కూడా ఇచ్చేది గ్యారంటీ లేదు. గ్యారంటీ లేదు. ఎందుకు రైతు ఎందుకు ముంచేస్తాడు అట్లా? పంట వెళ్ళక ముంచేస్తాడా లేకపోతే కావాలని? బాకీ ఉన్నది ఏమని వాళ్ళు అట్లా చెప్తున్నారు. ఇక మనిషి పైసలు పోతాయి, ఆ గిరాకీ పోతుంది. మళ్ళీ మీ సంవత్సరం దున్నినామనుకో మళ్ళీ వేరే ట్రాక్టర్ పెడతాడు. ఇక మళ్ళీ వచ్చే సంవత్సరం అవి వసూలు అయితే మరి అవి ఏమో ఇక వాళ్ళకి తెలుసు. కొన్ని అయితే కొన్ని కావేమో. ఇప్పుడు మరి ట్రాక్టర్ ని వర్షం ఉంచుతారా ఏడన్నా నీడ కింద? షట్టర్ ఉన్నది, షట్టర్ ఉంచుతాం. వర్షం ఖరాబ్ అవుతుంది, టాప్ పాడైపోతుంది. టాప్ పాడైపోతుంది. మళ్ళీ పత్తి రేటప్పుడే మీకు ట్రాక్టర్ నడుస్తుంది. అప్పుడు చిన్న చిన్న గిరాకులు ఉంటాయి, ఇసుక, మొరము, మన రాళ్ళు, చిన్న బల్సెస్ ఉంటాం. దానికి ఏం తీసుకుంటారు? ఇప్పుడు ఒక ట్రాలీ ఒక మొరం దేవారు అనుకోండి, అట్లా తెస్తారా మీరు? తెస్తాం. అంటే మీరు కూలీలు పెట్టుకోవాలి అప్పుడు? కూలీలు ఉంటారా మీ దగ్గర? ఉంటారు. ట్రాక్టర్ మీద వచ్చే కూలీలు ఉంటారా? వాళ్ళకి ఏమి ఇస్తారు అప్పుడు? అప్పుడు ఏం లేదు, ట్రిప్ అన్నట్టు 500 ఉంటాయి అన్నట్టుగా. ట్రిప్ కి 500 నింపడానికి. ఇసుక దొరుకుతుంది అటు దొరకదు, కిందికి పోబడుతుంది. చింతలపూరి సైడ్ అంటే అటు పోతేనే ఇసుక దొరుకుతుంది, ఇటు దొరకదు. దానికి కూలీలు అవసరం, ఇసుక దేవాలన్నా కూలీలు అవసరం. మరి గాలి తక్కువ అయితే కూడా మీరు కొట్టుకునే అవకాశం లేదు ఇక్కడ? ఎటు లేదు అన్నట్టు. పంపుతో కొట్టరాదా మీకు ఇట్లా? కొట్టరాదు, దాన్ని నింపరాదు. మిషనే కావాలి. మరి మీరే ఒక 4-5 కలిసి అట్లా చేసుకోలేకపోయింది ఇక్కడ? చేసుకోవాలి కానీ అందరూ కలిసి ఉంటే కష్టం. మరి ఇంకా ఏమైనా కొనుక్కునే ఉన్నాయా? ట్రాక్టర్ వస్తువులు ఏమైనా కొనుక్కునేటట్టున్నారా మీరు? లేక ఎందుకు కొనుక్కున్న దీన్ని అమ్మేస్తా అనుకుంటున్నారా? అమ్మాయి ఇస్తావు. ఇంకేమైనా వస్తువులు కొంటావా ట్రాక్టర్ కి? కొంటాయి, మళ్ళీ కొనాలనుకుంటా కానీ చూస్తాయి. ఇక మళ్ళీ సంతోషంగా ఉన్నావా? సంతోషంగా ఉన్నా. సరే అన్న, బాగుంది. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని నీ నుంచి సలహాలు తీసుకోవచ్చు, లేదా నీకు సలహాలు ఇవ్వచ్చు. కాబట్టి నీ ఫోన్ నంబర్ 79931 79931 7708 7708. థ్యాంక్ యూ. రైతు అంతరంగంలో ఇప్పటి వరకు వ్యవసాయంలో ట్రాక్టర్ వాడకం గురించి సోనాల మండలం వజ్జర్ మహదూగూడ గ్రామానికి చెందిన మెస్రం షేక్ రావుతో దినేష్ పెట్టిన ముచ్చట విన్నారు. ఇది ఇయాల్టి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.